नाम रूपाभ्यां या देवी सर्वमंगलातयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। ओम लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्द्रिवरश्यामो हृदयस्थो जनार्दनः। दीपं प्रज्वल्यमिति विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदं मुहूर्तशुभमुहूर्तो अस्तु। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ब्राह्मणदेवो भव। సకల దేవతలు నమస్కారం చేసుకుని సినీ రంగంలో ఎవరైనా వెల్పి చేసిన వాళ్ళు ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా గురువులతోటి సమానం కాబట్టి వాళ్ళని కూడా మనసు నమస్కారం గురు దేవత ఆయన మనతో మంచి చెప్పే వాళ్ళందరూ కూడా గురువులు ఓకేనా। ఓం సకల గురుదేవతాభ్యో నమో నమః। అయం ముహూర్త శుభముహూర్తో అస్తు। ओम श्रीमन्महापरमेश्वर स्वरूपस्य नटनेश्वर स्वामी देवताभ्यो नमो नमः। अयं दीपं प्रज्वल्यमिति दीपाన్ని చూసి నమస్కారం చేసుకోండి। ओम अचम्य प्राणानायम्यां अस्तो प्रक्षालयामि। ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः। अस्तो प्रक्षालयामि अपूपस्पृशाः दुर्दक्षे द्वारा परमेश्वर प्रीत्यर्थं शुभे शोभन मुहूर्ते शुभ शुभ शंभोराक्षय प्रवर्तमानस्य अद्य ब्रह्मणः कोटिशक्ति नामयस्य सहकुटुम्बस्य दिनेश नामयस्य नरेश नामयस्य माधुरी नामयस्य मधुमिता नामयस्य మీ ఫ్రెండ్స్ ఎవరు కూడా వాళ్ళ గురించి పవన్ నామయस्य రాజేష్ నామయस्य వెంకట్ నామయस्य సాయి నామయस्य అట్ల శర్మ నామయस्य సుధాకర్ నామయस्य అంతేనా గుర్తున్నవాళ్ళు చెప్పండి। अच्युत रामय्य नामयस्य सहकुटुम्बस्यां सबान्धवस्यां श्रीमन्महापरमेश्वर देवताभ्यो नमो नमः। अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम नूतन सिनी रंग प्रवेशेन संपूर्ण सिनेमा ఏదో संदीप प्रोडक्शन మాట్లాడండి పర్లేదు పెద్దవాళ్ళు అయితే మాట్లాడండి संदीप प्रोडक्शन संदीप भाई संपूर्ण सकल नित्य मंगलकर प्राप्ति सिद्धि द्वारा दिग्विजय प्राप्त्यर्थं मनोवांఛ फल सिद्ध्यर्थं नरदृष्टि नरदोष दुष्टिदोष पीड़ा निवारणार्थं संपूर्ण महालक्ष्मी महाकाली सरस्वती देवता पार्वती परमेश्वर देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं लक्ष्मी नारायण स्वामी देवता मंगल आशीर्वाद अनुग्रह सिद्ध्यर्थं बंधु मित्र गुरुदेवता संपूर्ण कृपा कटाक्षाभि फल सिद्धि द्वारा नूतन मूवी इंग्लिश वर्ड्स కూడా मूवी प्रारंभ महोत्सव कार्यक्रमेण
కార్యక్రమేణ గౌరీ గణపతి పరమేశ్వర అర్చన పూజాఖ్యాం కరిష్యే. కృష్ణకండే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః పుక్షో దూసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. గంగే శివునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేష్మిన్ సన్నిధిం కురు. పుష్పంతోటి పూజా ద్రవ్యాలపైన మీపైన దేవానాథ సంప్రోక్ష ఆత్మానాథ సంప్రోక్ష పూష్ట దేవుడు దేవానాథ సంప్రోక్షాం శేషం విసర్జయేత్ అష్టవిధోపచారాః గంధాక్షతం చ పుష్పం చ వస్త్రాభరణ దేవికం నివేదం చ తాంబూలం అర్చనం త్వష్టమా భవేత్ తదా శ్రీమన్మహాగౌరీ గణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఓం గం గణాధిపాయ నమః. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ పూజ చేసినా ప్రారంభాన్ని చేస్తున్నారు కాబట్టి వినాయకుడు ఏ ఆటంకాలు జరగకుండా నిర్విఘ్నంగా పరిపూర్ణంగా జరుగునట్లు ఆశీర్వదించండి. విఘ్నరాజాన్ని ఒకసారి కన్ను మూసుకొని ధ్యానించండి. ఓం గం గణేశాయ నమః అనుకుంటూ ధ్యానం చేసుకోండి. ఓం గణాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమన్మహాగణాధిపాయ నమః. ధ్యాయామి ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్నగజత సింహాసనార్థం అక్షతాం పరికల్పయామి. ఓం శ్రీమన్మహాపరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. వక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం వరసమవేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ గండాం ప్రళయోదవహం సాంకుశం వామభాగే నానాలంకార దీప్తోస్ఫటికమణినిభో పార్వదేవానాం పదవి కవీనాం శర్విప్రాణామేషో మృగానాం శేనో రుద్రానాగం విరన్వనానాగం సోమ పవిత్ర మధ్యేదిరపన్ను బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విశ్వర్విచక్రమే త్రేదా నిదతి పదం సమూఢమస్య భాగం విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. విష్ణులోకపాలకమావాహయామి స్థాపయామి పూజే. సహస్రాక్షరా పరమేభ్యో మన్న మంగళ గౌరీ దేవతాభ్యో నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. పరమలింగాయ నమః. ఏతస్తోమస్య సూర్యస్య సర్వలింగకుస్థాపయతి వాయుమంత్రం పవిత్రం సద్యో జాతం ప్రపద్యామి. సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమహం భవోద్భవాయ నమః. వామదేవాయ కరోమి మంగళ తేజో నీరాజనదీపం గృహీత్వేన. ఓం నైవేద్యం సిట్రసోపేతం నానాభక్ష సమన్వితం దధిక్షీరకృతోపేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే ఉదకపాణిం సమర్పయామి. అస్తు ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. నైవేద్యం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎందుకు మళ్ళీ ఓకే గట్లనా అండర్స్టాండింగ్. ఒక గ్లాస్ ఏమో ఓం యః ఫలినేర్య అఫలా పుష్పాయ చ. ఇప్పుడు ఇంకోసారి నందామ శరదశతం మోధామ శరదశతం బభ్రువామ శరదశతం అశీమహే శ్రీఘ్నస్నోతో. ఓం శ్రీమన్మహ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. అందరూ రన్నాను తప్పని సార్. ఏదైనా ఒకటి డన్ వచ్చినాయి. దండం పెట్టుకోవాలి.
డన్. నీళ్ళు అందులో వాటర్ పోయి లొకేషన్ తక్కువ కొద్దిగా అక్కడ అంటే అవతల బంధు రోడ్డు మీదకి వెళ్ళి పెడితే బాగుంటుంది. అక్షరరామయస్య సహకుటుంబస్యాం సబాంధవస్యాం క్షేమస్థైర్య విజయమయారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధా పురుషార్థ ఫలసిద్ధిరస్తు. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మిర్మోక్షలక్ష్మిర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మిర్వరలక్ష్మిచ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోభాషమభీతిముద్రాం కరైర్వహంతిం కమలాసనస్తాం భాలార్కకోటిం ప్రతిభాం త్రినేత్రాం భజేహమంభాం జగదీశ్వరిం త్వాం. ఓం యః పరిణేర్యాబలాపుష్పాయా చ పుష్పిణీం బృహస్పతి ప్రసుతాస్తానో ముంచన్త్వగుం వసః. ఓం అగ్నిర్వేచుచిర్భవ ఆదిత్యాయువ తేజోభవ విష్ణుం శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ ఆయురాయుర్భవ పౌత్రీ శ్రీవర్ధతాం దీర్ఘం దీర్ఘమాయుః. ఓం యః పరిణేర్యాబలాపుష్పాయా చ పుష్పిణీం బృహస్పతి ప్రసుతాస్తానో ముంచన్త్వగుం వసః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంస్తనూభిः విషయమదేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంస్తనూభిः విషయమదేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः. జయ ఇష్టలింగ ఈప్సితార్థమోక్షదాయక మహేశ పావక ఇష్టలింగ ఈప్సితార్థమోక్షదాయక మహేశ పావనా. జయ శంకర లింగ జయ జయ లింగ జయ జయ భావలింగ పాపభంగ పార్వతీ ప్రియా పాయ పరశివ. జయ శంకర లింగ జయ. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాః త్రాయి మాం కృపయా దేవీ దేవ
శరణాగతవత్సలాః చెప్పండి, అందరూ కూడా చెప్పండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరానికి లక్ష్మీ నరసింహస్వామి భగవానికి హర నమ పార్వతీ పదహే శివ హర 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 మహాదేవ హర శంభో శంకర. సాక్షాదరణ్యోదకం విసృజ్య క్లోజ్ ఇలా స్మైల్ అన్న ఇటు చూడండి ఒకసారి కెమెరా దగ్గర చూడండి. పోస్టర్ అంతే కనిపిస్తుంది. పోస్టర్ ఏం కనపడదు, బ్యాక్ సైడ్ అదే కనపడుతుంది. ఫ్రంట్ లో సందీప్ భాయ్ అనే మూవీ నేను ఈరోజు యోగేశ్వర్ శర్మ గారు ఆధ్వర్యంలో పూజ జరిగింది. ఈ పూజకు సినిమాకి సంబంధించిన యాక్టర్స్ అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. వీళ్ళందరూ మల్టీ టాలెంటెడ్. ఎందుకంటే ఆడిషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. ఈ సందీప్ భాయ్ అనే సినిమా ఒక క్యారెక్టరైజేషన్ సినిమా. దీంట్లో హీరోలు విలన్లు అని ఎవరు ఉండరు. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట. ఇది సందీప్ భాయ్ అనే క్యారెక్టరు, అది దాని స్వభావం చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలో ఇటువంటి క్యారెక్టరైజేషన్తో సినిమానే రాలేదు. అంటే ఒక మహాభారతంలో ఒక అర్జునుని క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో, కృష్ణుని క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో, కర్ణుని క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో, ఈ క్యారెక్టరు అంతకంటే త్రిబుల్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ యొక్క స్వభావం కానీ, ఈ క్యారెక్టర్ యొక్క సైకాలజీ కానీ, ఈ క్యారెక్టర్ యొక్క మైండ్ సెట్ కానీ ఇప్పటి వరకు మనం చదివిన బుక్స్లో కూడా ఇంత డిఫికల్ట్ క్యారెక్టర్ అనేది ఎక్కడ చూసుండము. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను ఒక రచయిత, కవి. నేను నా కవితాలోచనలను బుక్ రాయడం జరిగింది. అది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. నేను చిన్నప్పటి నుంచి మల్టీ టాలెంటెడ్గా అంటే అటు బుక్స్ బాగా చదివేవాడిని, ఇటు డైరెక్షన్, మ్యూజిక్, లిరిక్స్ రాయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కాబట్టి ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని మాకు, మా టీంకి అందరికీ నమ్మకం ఉంది. మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అక్షర. నేను సందీప్ భాయ్ మూవీకి ఆడిషన్స్కి వచ్చాను. సందీప్ గారు నన్ను ఆడిషన్స్లో సెలెక్ట్ చేశారు, లీడ్ క్యారెక్టర్ ఇస్తున్నారు. ఈ మూవీలో క్యారెక్టర్స్ పర్టికులర్గా ఏమీ కాదు, అంటే అందరికీ సేమ్ క్యారెక్టర్స్, సేమ్ పొజిషన్స్ ఇచ్చి అందరికీ సేమ్ ట్రీట్ చేస్తున్నారు. సో ఈ మూవీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సక్సెస్ అవ్వాలని. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నాకు సందీప్ అన్న 7 years నుంచి తెలుసు. అయినా మళ్ళీ సందీప్ భాయ్ మూవీలో నాకు ఒక రోల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న క్యారెక్టర్స్ డిజైన్ చాలా బాగా చేస్తాడు. స్టోరీస్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, చాలా బాగా చేస్తాడు. ఈ మూవీ మంచి సక్సెస్ఫుల్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు ఆర్టిస్టులకి ఛాన్స్ ఇచ్చిన అన్నకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను రామ్ గంధవరపు. సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సడన్గా అలా ఆడిషన్స్ కోసం వెతుకుతున్న టైంలో సందీప్ అన్న ప్రొఫైల్ షేర్ చేయమన్నారు. ప్రొఫైల్ షేర్ చేస్తే బాగానే ఉన్నావు, సినిమాకి క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ అవుతావు, ఒకసారి ఆడిషన్ తీసుకుంటాను.
ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇక్కడ ఉన్న పాత్రికేయులందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి అన్న ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు తీద్దామని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎందుకంటే అన్నతో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యాను నేను కూడా. ఆడిషన్స్ కూడా తీసుకున్నారు, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. అన్న సపోర్ట్ చేస్తారు ఆర్టిస్టులకి. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ సుమన్ గారు ఈ పోస్టర్ని లాంచ్ చేశారు. మూవీ అయితే స్టోరీ చాలా యూనిక్గా ఉంది, మంచి విజయం సాధిస్తుంది. అన్న కూడా ఎప్పుడెప్పుడు తీద్దామా, దీన్ని మంచి హిట్ చేద్దామా అన్న కసిలో ఉన్నారు. అన్న మంచి రైటరు, బుక్ ఉంది, ఆ బుక్ కూడా అమెజాన్లో ఉంది, నేను చదివాను. అన్న చాలా బాగుంటుంది. ఈ మూవీ విజయం సాధించాలని, అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు రాజేష్. థ్యాంక్ యూ. నా పేరు వెంకట్ అండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ప్రముఖులకు నా ధన్యవాదాలు. ఈ మొదటి నా సినిమా ఇది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సినిమా హీరో కమ్ డైరెక్టర్ సందీప్ కుమార్ సార్కి ధన్యవాదాలు. ఇలాంటి అవకాశాలు ఎన్నెన్నో రావాలని కోరుకుంటూ ఉంటున్నాను. సాయశక్తిలో నా వంతుగా నేను కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా ఇది. నా పేరు రాజేష్. నేను దానికి ముందు చాలా ఆడిషన్స్కి వెళ్ళినా. అసలు ఆడిషన్ తీసుకున్నారు కానీ ఫోన్ చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అనుకుంటే ఇప్పటివరకు ఎవరు చేయలే. అన్న దగ్గరకు వచ్చినాక అన్న ఆడిషన్ తీసుకున్నాడు. అన్న కూడా ఫోన్ చేస్తా అన్నాడు. ఇక అయిపోయింది సంగతి, అంతే, ఇది కూడా రాదనుకున్నా. కానీ అన్న టాలెంట్ గుర్తించి సరే తమ్ముడు నువ్వు సెలెక్ట్ అయినా సైడ్ రోల్ ఇస్తా అని చెప్పిండు. స్టార్ట్ చేసిండు. ఇప్పుడు పూజ కార్యక్రమం అయిపోయింది. ఈ సినిమా సక్సెస్ఫుల్, మంచిగా బ్లాక్ బస్టర్ రావాలని కోరుకున్నా. థ్యాంక్ యూ. సందీప్ భాయ్ మూవీ కొరకు వచ్చాము. ఇక్కడ ఈరోజు పూజ ఉన్నది. ఈ మూవీలో మా అమ్మాయికి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు యోగేశ్వర్ శర్మ, పూజారిని. ఈరోజు సందీప్ భాయ్ కొత్తగా అన్నగారు సందీప్ అన్న స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, డైలాగ్స్ అన్నీ ఓన్ మల్టీ టాలెంట్గా చేశాడు. ఈ మూవీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కార్యక్రమం చేశాము బ్రహ్మాండంగా. నటులందరూ వచ్చారు, పాత్రలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో చాకచక్యంగా చేశారు. ఈ మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్గా హిట్ కావాలని కోరుకుంటున్నాను. కొద్ది దోషాలు ఉన్నాయి, అన్నీ కూడా మంచి పూజా కార్యక్రమం ముగించుకొని ఈ పూజా కార్యక్రమం అయిపోయింది. పార్వతీ పరమేశ్వర దయ వల్ల, లక్ష్మీనారాయణ స్వామివారి దయ వల్ల ఈ మూవీ అనేది సూపర్ హిట్గా, అలాగే దిగ్విజయంగా జరుగునట్లు ఆ స్వామివారిని వేడుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్గా సందీప్ అన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సందీప్ అన్న. కంగ్రాట్స్ అన్న. తీసాను.